బిగ్ బాస్ హౌస్ అంటేనే మనం గెస్ చేయలేం. ఏ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈరోజు పొట్టు పొట్టు తిట్టుకున్న వాళ్ళే రేపు జిగిరి దోస్తానంటారు. ఇక సీజన్ 8 కూడా ఇందుకు మినహాయింపు ఏం కాదులేండి. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ను చూస్తేనే కోపం వస్తుందన్న సోనియా పాప ఇవాళ బాబు గెలవగానే చెయ్యి పట్టేసుకుంది. అయినా ఏ మాట కామాటే కానీ ఈరోజు ఎపిసోడ్ మొత్తం నిఖిల్దే. ముఖ్యంగా టాస్కుల్లో అయితే అందరినీ అల్లాడించేశాడు. ఫుల్ టఫ్ ఫైట్ ఇచ్చాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ టాస్క్లతో హౌస్ హోరెత్తిపోయింది. గత ఎపిసోడ్లో రేషన్ సంపాదించుకోవడం కోసం టాస్కులు పెట్టిన బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో లెక్కలేనంత ప్రైజ్ మనీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లకి ఛాన్సులు ఇచ్చాడు. ఇందులో భాగంగా 3 టీంలకి 6 గేమ్స్ పెట్టాడు. మరి ఇందులో ఎవరు గెలిచారు, ఎక్కువ ప్రైజ్ మనీ ఎవరి దగ్గర ఉందో తెలుసా? మీకు లెక్కలేనంత డబ్బు ఇచ్చేందుకు బిగ్ బాస్ అవకాశాలు ఇస్తున్నాడు. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీం దగ్గర ఉన్న డబ్బు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక మొదటి అవకాశం విలువ 25,000 అని అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. దీని ప్రకారం అక్కడ టీవీలో తమ పేర్లు డిస్ప్లే అయిన కంటెస్టెంట్లు వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకేయాలి. ఎవరు మొదటిగా దూకితే ఆ టీంకి 25,000 ప్రైజ్ మనీ వస్తుంది. ఇక సోనియా, విష్ణుప్రియ, మణికంఠ పేర్లు వచ్చాయి. పూల్ దగ్గరికి పరిగెత్తుతుంటే యష్మి టీం సభ్యుడు పృథ్వీ మణికంఠను పట్టేసుకున్నాడు. ఇక ముందుగా పరిగెత్తిన సోనియా కాస్త స్లిప్ అయి బొక్కబోర్లా పడింది. దీంతో విష్ణుప్రియ మొదటిగా పూల్లో దూకి టాస్క్ లో గెలిచింది. బోర్లా పడిన సోనియాను వెంటనే ఓదార్పు యాత్రికులు పక్కకు తీసుకెళ్లి ఓదార్చారు. తర్వాత రెండవ అవకాశం విలువ 50,000 అంటూ రోప్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కి పృథ్వీ, నబిల్, నిఖిల్ పేర్లను ప్లేయర్లుగా డిస్ప్లే చేశాడు. అభయ్ సంచాలక్గా ఉన్నాడు. ఈ టాస్క్ ప్రకారం 3 ప్లేయర్లు ఒక రోప్ను పట్టుకొని తమకిచ్చిన బాల్స్ను ఒక బాస్కెట్లో వేయాలి. ఎవరైతే ముందుగా అన్ని బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఇందులో ముందుగా నబిల్ చేతిలో నుంచి రోప్ జారిపోవడంతో డిస్క్వాలిఫై అయిపోయాడు. కానీ డిస్క్వాలిఫై అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా నబిల్ గెలిచేవాడు. ఎందుకంటే చాలా ఎక్కువ బాల్స్ని తనే వేశాడు. తర్వాత నిఖిల్ గేమ్ బాగా ఆడుతుండడంతో పృథ్వీ నిఖిల్ బాల్స్ని కాలితో తన్నేసి ఫౌల్ గేమ్ స్టార్ట్ చేశాడు. అయినా సరే నిఖిల్ వదలలేదు. ఓ సందర్భంలో ఇద్దరు కాస్త ఫిజికల్ అయ్యారు. కానీ పట్టు వదలని నిఖిల్ ముందు పృథ్వీ ఓడిపోయాడు. దీంతో ఈ గేమ్లో నిఖిల్ గెలిచాడు. తర్వాత 3వ అవకాశం విలువ 70,000 అంటూ స్పెల్లింగ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీని ప్రకారం బిగ్ బాస్ కొన్ని పదాలు చెప్తాడు. వాటికి ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో వాళ్ళే విన్నర్. ఈ గేమ్లో మణికంఠ, యష్మి, నైనిక పార్టిసిపేట్ చేశారు. చాలా సింపుల్ పదాలకి యష్మికి స్పెల్లింగులు కూడా రాలేదు. తింగర్ చూపులు చూస్తూ తప్పులు రాసింది. ఈ టాస్క్లో మణికంఠ గెలిచాడు. కానీ ఈ టాస్క్లో యష్మి అన్ని స్పెల్లింగ్స్ తప్పు రాసి కొన్నిటికి మాత్రమే కరెక్ట్ రాసినప్పుడు ఆడియన్స్ అయితే అబ్బా అనుకున్నారు. ఇక 4వ అవకాశం విలువ 150,000 అంటూ బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. టాస్క్ ఏంటంటే గ్లాస్లో 3 కంటెస్టెంట్లు పల్పీ ఆరెంజ్ బాటిల్ని పోస్తారు. ఎవరు పోసేటప్పుడు ఆ గ్లాస్ నుండి లిక్విడ్ బయటికి వస్తుందో వాళ్ళు అవుట్. ఈ టాస్క్లో నిఖిల్, అభయ్, ఆదిత్య ఓం పార్టిసిపేట్ చేశారు. ముందుగా ఆదిత్య ఓం అవుట్ అయిపోగా నిఖిల్, అభయ్ ఇద్దరికి టై అయింది. దీంతో ఇద్దరికి చెరో 55,000 పంచాడు బిగ్ బాస్. తర్వాత 5వ అవకాశం విలువ 50,000 అంటూ వ్యాక్స్ అంటే హెయిర్ తీయించుకోవాలి అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో నిఖిల్, నబిల్, పృథ్వీ 3 పోటీ పడ్డారు. ఛాతీ, మోకాలి కింది భాగంలో ఎవరైనా ముందుగా వ్యాక్స్ చేసుకుంటారో వాళ్ళు విన్. స్టార్ట్ అయిన కాసేపటికి నొప్పి భరించలేక పృథ్వీ వదిలేశాడు. నబిల్, నిఖిల్ ఇద్దరు కంప్లీట్ చేసిన కాస్త క్లీన్గా చేసిన నబిల్ని విన్నర్గా ప్రకటించారు. ఇక 6వ అవకాశం విలువ 1,00,000 అంటూ సాక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం ఒక్కో టీం నుంచి 2 సభ్యులు పోటీ పడతారు. తమ కాలికి వేసుకున్న సాక్స్ను ఎవరైతే చివరి వరకు ఉంచుకుంటారో వాళ్ళు విన్నర్. ఇక ఈ గేమ్కి సంచాలక్గా ప్రేరణ ఉంది. గేమ్ మొదలైనప్పటి నుండి అందరూ అరుస్తూ టాస్క్ మొత్తాన్ని పాడు చేశారు. ముఖ్యంగా యష్మి టీం ఇష్టం వచ్చినట్టుగా సంచాలక్గే సలహాలు ఇచ్చింది. ఈ గేమ్లో చాలా గొడవలు కూడా జరిగాయి. ఇక చివరికి బజర్ మోగేసరికి నిఖిల్, అభయ్ వాళ్ళకి మాత్రమే సాక్సులు ఉన్నాయి. దీంతో వాళ్ళిద్దరిని విజేతలుగా ప్రకటించి చెరో 50,000 ఇచ్చారు. ఈ టాస్క్లో నిఖిల్ కాలికి చిన్న గాయం కూడా అయింది. మొత్తానికి ఇలా ఆడిన 4 టాస్కుల్లో 3 గెలిచి అల్లాడించాడు నిఖిల్. చివరి టాస్క్ గెలిచిన వెంటనే నిఖిల్ దగ్గరికి వెళ్ళి చేయి పట్టేసుకొని పక్కకి తీసుకెళ్లిపోయింది సోనియా. నిన్ననే నువ్వు నాకు ఒక లూజర్, నీ వల్ల నా గేమ్ పాడవుతుందంటూ బ్రేకప్ చెప్పిన సోనియా సడన్గా ఈరోజు నిఖిల్ గెలిచేసరికి ఎలాంటి సిగ్గు లేకుండా మళ్ళీ మేకప్ చేసేసింది. మొత్తానికైతే ఈరోజు ఆట మొత్తం నిఖిల్దే. ఇలా నిఖిల్ టీం దగ్గర అత్యధికంగా 2,45,000 ప్రైజ్ మనీ ఉంది. తర్వాత యష్మి టీం దగ్గర 1,25,000 ఉన్నాయి. ఆ తర్వాత 1,00,000 గెలుచుకొని 3వ స్థానంలో నైనిక టీం ఉంది.
మరి బిగ్ బాస్ ఇంకా ఏమైనా టాస్క్లు ఇస్తాడా? ఈ టాస్క్ని ఇంతటితో ముగించి నిఖిల్ టీంని విన్నర్గా ప్రకటిస్తాడా? చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.